యూట్యూబ్ ఏ యాప్లో చేసుకుంటే బాగుంటుందని అడుగుతున్నారు. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని అయితే చాలా బాగున్నాను. నేనైతే ఇప్పుడు టెంపుల్కి అయితే వచ్చాను, నేను మా హస్బెండ్ అయితే. అలాగే వాటర్ కూడా పోయడానికి సింక్ కూడా తెచ్చుకున్నాను. పర్లేదు అయితే లేదు నా దగ్గర. అది మాట. ఇప్పుడైతే ఫస్ట్ టైం నేనైతే గోదావరికి రావడం, మళ్ళీ మా బేబీ పుట్టాక పూజ అయ్యాక మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. మిస్ చేయకుండా అయితే చూస్తాను. కామెంట్స్ అయితే ఎవరు పెట్టలేదులేండి. అంటే మామూలుగా పర్సనల్గా చాలామంది తెలిసిన వాళ్ళు అడిగారు, యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ వల్ల ఏంటి ఉపయోగం, దాని ప్రాసెస్ ఏంటి ఒకసారి చెప్పండి అన్నారు. అలాగే నేనైతే దానికోసం ఒక బ్లాగ్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాము. అది మా ఆయనతో ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేనైతే ఆయన అడిగి నేను కూడా తెలుసుకుంటాను. అలాగే యూట్యూబ్ ఛానల్ గురించి నాకు కూడా కొన్ని విషయాలు తెలియవు, అది కూడా నేను చెప్పే దాంట్లో తెలుసుకుంటాను. మీరు కూడా చివరి వరకు అయితే వీడియో మిస్ చేయకుండా చూస్తాను. చాలామంది యూట్యూబ్ ఛానల్ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు చెప్తావా మరి? నన్ను అడిగే డౌట్స్ నేను నిన్ను అడుగుతాను, ఓకేనా? క్లారిటీగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు నువ్వు యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాలి. అలా చూడు, చాలామంది యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలని అడుగుతున్నారు. దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి చెప్పు. స్టార్ట్ చేయాలంటే ముందుగా మనకు ఒక ఈమెయిల్ ఐడి ఉండాలి. ఈమెయిల్ ఐడి ఉంటే ఆ ఈమెయిల్ ఐడి నుంచి మనం యూట్యూబ్లోకి వెళ్ళి మనం డైలీ యూట్యూబ్ చేస్తాం కదా, ఆ యూట్యూబ్లోకి వెళ్తే ఈ కిందల చివర్లో యూ అని ఉంటుంది, చూపించండి. అది ఏ ఐడి అయితే దానికి ఇక్కడ ప్రతివాడ జిచ్చే అని ఉంది. ఆ ప్రతివాడ జిచ్చే అనేది మన ఈమెయిల్ అకౌంట్. ఆ అకౌంట్కి ఇక్కడ టచ్ చేస్తే మోర్ అబౌట్ ఛానల్స్ దాని మీద టచ్ చేస్తే ఇక్కడ పెన్ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే క్రియేటివ్ ఛానల్ అని వస్తుంది. అప్పుడు మనం క్రియేట్ చేస్తాం. అక్కడ మన ఛానల్ ఏమి ఏంటి అనేది ముందుగానే మనం పెట్టుకోవాలి. ముందుగానే మనం ఒక పేరు అయితే సెలెక్ట్ చేసుకుని ఉంచుకొని అక్కడ క్రియేట్లో కొడితే ఆ ఛానల్ ఏమి అనేది అందులో ఎంటర్ చేస్తే క్రియేట్ అయిపోద్ది. అందులో ఎక్కువ కష్టపడాల్సిన పని ఏమి లేదు. ఆ క్రియేటివ్లో కొట్టి మన ఛానల్ ఏమో ఆ కింద మనకు డిస్క్రిప్షన్ పడుతుంది. డిస్క్రిప్షను ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది అంతే. ఛానల్ అయితే ఒక 2 minutesలో మనకు ఛానల్ క్రియేట్ చేయడం అయిపోద్ది. ఇంకో డౌట్ అండి, యూట్యూబ్కి అకౌంట్ నెంబర్ గట్టా ఇవ్వాలి ఏంటని అడుగుతున్నారు. మనం అయితే యూట్యూబ్కి ఫస్ట్ మనం అకౌంట్ నెంబర్, ఫోన్ నెంబర్ ఏమో అవసరం లేదు. మన ఈమెయిల్ ఐడితో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక మన యూట్యూబ్ సక్సెస్ అయ్యి వాళ్ళు మనకి యూట్యూబ్ నుంచి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇస్తారు. రిస్ట్రిక్షన్స్ అంటే ఇన్ని సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఎంత వాచ్ టైం ఉండాలి, అంటే మన వీడియోస్ అన్నీ కలిపి వాళ్ళు ఎంత టైం అని ఇస్తారు. ఇప్పుడైతే ప్రజెంట్ నడుస్తుంది 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ అంటే 1000 సబ్స్క్రైబర్లు అవ్వాలి, 4000 గంటలు వాచ్ టైం రావాలి. వస్తే అప్పుడు మనం ఆల్రెడీ యూట్యూబ్లో మన మెయిల్ ఐడి ఇచ్చాం కదా, ఆ మెయిల్ ఐడికి మనకు మెయిల్ వస్తుంది. మీరు యూట్యూబ్ నుంచి యూట్యూబ్ పార్ట్నర్ అయ్యారు అనేసి మనకు లింక్ పంపిస్తారు. మనం అన్నీ నోట్ చేసుకుంటారు వాళ్ళు. మనం ఏం నోట్ చేసుకోరు, మనమే నోట్ చేయాలి, వాళ్ళు ఏం నోట్ చేసుకోరు. మనమే అప్పుడు వాళ్ళు ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి మన అకౌంట్ నెంబర్స్, మన ఫోన్ నెంబరు, మన డీటెయిల్స్ ఇస్తే ఆ తర్వాత నుంచి అప్పుడు మనం ఎంటర్ చేసిన నుంచి మనకు ప్రతి వీడియోకి
ఎంత యూస్ వస్తే ఎన్ని యూస్ వస్తే ఆ యూస్ బట్టి డబ్బులు ఇస్తారు. మనం ఇప్పుడు ఒక వీడియో పెట్టాము, ఒక వీడియో పెట్టిన 1 అవర్లో 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి అనుకోండి, దానికి ఒక రేట్ ఉంటుంది. మనం పెట్టిన వీడియో ఒక నెల రోజుల్లో ఒక 2000 మంది చూసారు అనుకోండి, దానికి ఒక రేట్ ఉంటుంది. మన యూస్ బట్టి వాళ్ళు రేట్ డిసైడ్ చేసి ఒక వీడియోకి ఇంత అమౌంట్ అనేసి ఇస్తారు. అదే వేగంగా పాపులర్ అయిందనుకోండి ఆ వీడియో, ఒక వీడియో ఈరోజు పెట్టిన వీడియో 1 డేలో 2 డేలో 20 మిలియన్ 30 మిలియన్ 100 మిలియన్ వచ్చిందంటే దానికి రేట్ ఎక్కువ ఉంటుంది, డబ్బులు కూడా మనీ కూడా ఎక్కువ వస్తుంది యూట్యూబ్ నుంచి. అదే తక్కువ యూస్ వస్తే తక్కువ అమౌంట్ వస్తుంది. అది మంత్లీ ఇస్తారు, ఒకసారి వీడియోకి ఎవరు కానీ మంత్లీ ఇస్తారు. మనకి ఇప్పుడు శాలరీ అలాగా అంటే వాళ్ళ మంత్లీ ఇన్ని వీడియోస్కి ఎంత యూస్ వచ్చింది, మీ అమౌంట్ ఈ వీడియోకి ఎంత ఈ వీడియోకి ఎంత అని వాళ్ళు మొత్తం నోట్ చేసుకొని ఇస్తారు. నోట్ చేసుకొని మన అకౌంట్లో అమౌంట్ పడుతుంది. ఇంకో మనం నోట్ చేసి చెప్పడాలు ఏమన్నా వాళ్ళే అన్నీ చూసుకొని మంత్ లాస్ట్లో మన అకౌంట్లో మన అమౌంట్ వేసేస్తారు. మెసేజ్ వస్తుంది మనకి అకౌంట్లో డబ్బులు పెడితే మన మెసేజ్ వస్తుంది. కామన్ అందరికీ తెలిసింది అది. మనకి అమౌంట్ పడినట్టు మెసేజ్ వస్తుంది. డౌట్, యూట్యూబ్ వల్ల సక్సెస్ అవుతామా లేదా, దాని ఉపయోగాలు ఏంటి, అసలు మనకి మనీ వస్తుందా రాదా, చాలామందికి డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేసేమో. యూట్యూబ్ వల్ల ఉపయోగం అంటే ఎవరైనా యూట్యూబ్ వల్ల డబ్బుల కోసమే చేస్తారు. యూట్యూబ్ వల్ల ఉపయోగం అంటే అదే ఉపయోగం. మనీ అంటే సింపుల్గా ఇంట్లో ఉంటూ మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు. సింపుల్గా అంటే కష్టపడకుండా కష్టపడకుండా ఇది అంత కష్టం అంటే నువ్వు బయటికి వెళ్ళి వ్యవసాయం చేసి లేదంటే బయట ఎండలో పని చేసి అవన్నీ పనులు కన్నా వేరు. ఇంట్లో ఉండి ఇప్పుడు వీడియో అంటే ఓన్లీ సెల్ ఫోన్, మన లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఏదైనా సెల్ ఫోన్ తో క్రియేటివిటీ. అది నువ్వు చేసేది లైఫ్ స్టైల్. ఇంకొకరు వంటలు చేస్తారు, ఒక్కొక్కరు స్టైల్లో ఒక్కొక్కరు చేసుకోవచ్చు. కొందరు టూరిజం చేస్తారు, కొందరు కిడ్స్ వీడియోస్ చేస్తారు. అలాగే మనకు నచ్చింది చాలా రకాలు ఉన్నాయి. సింపుల్గా పాపులర్ అయిన వాళ్ళు తక్కువ రోజుల్లో ఒక నెల 2 నెలల్లో పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు, 3 సంవత్సరాలు పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అది మన క్రియేటివిటీ, మన వీడియోస్ క్రియేట్ చేసి ఆ వీడియో థంబ్నైల్స్ అవన్నీ పెట్టడం వల్ల అది చాలా ప్రాసెస్. సేమ్ మనం ఎలా జాబ్ కి రీచ్ అవుతామో ఇది కూడా అంతే ఫ్రెండ్స్. యూట్యూబ్ కూడా అంత సింపుల్ అయితే కాదు, ఎందుకంటే మేము యూట్యూబ్ పెట్టాక చాలా కష్టపడ్డాము. చాలా మంది సింపుల్ అనేసుకుంటారు, కానీ అందులో దిగే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం ఏంటనేది. వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి అవన్నీ చేస్తే అందులోనే ఉంటుంది, కాకపోతే బయట చేసేంత కష్టం ఉండదు, మైండ్తో ఉంటుంది. ఇది చేయాలి. ఆ క్రియేటివ్గా వీడియోస్ తీసి పెడితే వేగంగా పాపులర్ అవ్వచ్చు. అలాగని మన పని దగ్గర బట్టి యూట్యూబ్ సక్సెస్ అనేది ఉంటుంది. మెయిన్ మనం నీట్గా మంచిగా చేస్తే వేగంగా పాపులర్ అవుతారు. లేదంటే కొంచెం ఎప్పుడైనా పాపులర్ అవుతారు, కానీ కొంచెం టైం అనేది పడుతుంది. మనం కూడా టైం కోసం ఎదురు చూడాలి. అలాగే 2-3 వీడియోస్ చేసి మానేద్దాం అని అంటే మన దాన్ని సక్సెస్ అయితే అవ్వము. అది కూడా అలా ట్రై చేస్తూ ఉండాలి. వస్తే మటుకు సక్సెస్ అయితే మంచిగా మన లైఫ్ అనేది మారిపోతుంది, సూపర్గా ఉంటుంది. తర్వాత చూడవసరం లేదు, అప్పటి వరకు మనం కొంచెం హార్డ్ వర్క్ అనేది చెయ్యాలి అంతే. నాకు యూట్యూబ్లో దిగాక బాబు ఎంత కష్టం అనిపించింది. ఫస్ట్ అది యూట్యూబ్ చాలా సింపుల్ అనేసుకున్నాను కదా, మా ఆయన చెప్పగానే ఓకే చెప్పాను, కానీ అందులో దిగి వీడియోస్ చేసి బాబోయ్ చాలా కష్టం అది. ఇప్పుడు నువ్వు వీడియో అంటే 2 నిమిషాలు వీడియో అనేసుకుంటావు, అది చేయాలి, దాన్ని ఎడిటింగ్ చేయాలి, దాన్ని థంబ్నైల్ పెట్టాలి, దానికి నెట్ బ్యాలెన్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళామంటే అక్కడ సిగ్నల్ లేకపోతే వీడియో అప్లోడ్ అవ్వదు. మనకి మంచి నెట్ స్పీడ్ నెట్ ఉండాలి. వీడియో అప్లోడ్ చేయాలంటే మినిమం 10 minutes వీడియో చేయాలంటే 3 GB డేటా ఉండాలి.
10 minutes మేము స్పెషల్గా దానికోసం అయితే నెట్ బాక్స్ కూడా వేసుకున్నాము. నెట్ కూడా స్లో ఉంటుందని. అంత కష్టం ఫ్రెండ్స్ యూట్యూబ్ అంటే. కాకపోతే బయట పనుల కన్నా ఇది ఇంట్లో కూర్చొని కొంచెం కష్టపడి చేసుకోవాలి అంతే. ఇది మైండ్తో ఉంటుంది ఏదైనా మన తెలివి బట్టి. సో అదన్నా యూట్యూబ్ ఏ యాప్లో చేసుకుంటే బాగుంటుందని అడుగుతున్నారు. ఎడిటింగ్ యూట్యూబ్ కాదు, అది వీడియో ఎడిటింగ్. ఓకే, వీడియో ఎడిటింగ్ ఏ యాప్లో చేసుకుంటే బాగుంటుందని నేను అడుగుతున్నాను. నాట్ డౌట్ అది. చెప్పు, యూట్యూబ్ ఏ యాప్లో చేస్తే బాగుంటుంది? దానికి ఎన్ని యాప్లు ఉన్నాయి? యూట్యూబ్ కాదు, వీడియో. వీడియో పోనీ యూట్యూబ్ కాదు, ఎడిటింగ్ ఎందులో చేసుకోవాలి. నువ్వు చెప్పిన యాప్లో నేను సగం చేస్తున్నాను, కానీ ఆ యాప్ కాకుండా ఏ యాప్లైనా చేసుకోవచ్చా? దానికి యాప్స్ ఉన్నాయా? చేసుకోవడానికి చాలా యాప్స్ ఉన్నాయి. కంప్యూటర్లో కూడా చేస్తే దానికి ఇంక తిరగలేదు. మనం మొబైల్స్లో కాబట్టి 1-2 యాప్స్లో దాన్ని ఎడిటింగ్ చేస్తాం. కంప్యూటర్లో వేసుకుంటే ఏ యాప్ అవసరం లేదు. దాని సాఫ్ట్వేర్ ఉంటాయి, ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్. ఆ సాఫ్ట్వేర్తో వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు సింపుల్గా. నేనే అదే అడుగుతున్నాను, దానికి క్లారిటీ చెప్పాలి. మరి నువ్వేం చెప్తాను? యూట్యూబ్ అంతాను. యూట్యూబ్ అంటే మాలాట తెలియని వాళ్ళకి నువ్వేంటంటే క్లారిటీగా చెప్పాలి. ఇదన్నా అదన్నా వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి కానీ యూట్యూబ్ చేయడం. యూట్యూబ్ అంటే బుర్ర నాకు లేదులే, ఓన్లీ యూట్యూబ్ లోనే చేయాలి. ఏ వీడియో చేసినా యూట్యూబ్ లోనే పెట్టాలి. అది వేరే వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి. సరే, నాకు అందం రాలేదనుకోపో, నేను వాళ్ళకి కాదు ఎలాగని చెప్పాలి. మరి చెప్తాను కదా, అందుకే నేను అడుగుతాను కదా. మరి వీడియో ఎడిటింగ్ చేయడానికి చాలా అయితే కీన్ మాస్టర్, ఇన్షార్ట్, చాలా వీడియో ఎడిటింగ్ యాప్స్ ఉంటాయి. కానీ చాలా మంది కిన్ మాస్టర్ లో చేస్తారు. కీన్ మాస్టర్ ఉపయోగిస్తారు చాలా మంది. దేనికైనా సింపుల్ గా ఉంటుంది, అందరికి అర్థమవుతుంది. ఎక్కువ మంది కూడా అదే యూజ్ చేస్తారు వీడియో ఎడిట్ చేయడం. నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది, నేను అడగాలనుకుంటున్నాను, కుదరలేదు. ఈరోజు అడిగేశాను, నాకు అర్థమైంది ఇప్పుడు. అదన్నమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే, చాలామంది పర్సనల్గా అడుగుతున్నారు కదా యూట్యూబ్ గురించి. యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి, యూట్యూబ్ గురించి ఏంటి మనకి లాభం అన్నీ అడుగుతున్నారు కదా. అలా అడిగిన బదులు మనం కామెంట్లో అడిగితే కొంచెం బాగుంటుంది కదా. చాలామంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళు కామెంట్ చేస్తే ఏమవుతారో, ఫీల్ అవుతారా ఏంటి అనేసి కామెంట్ చేయట్లేదు. నాకైతే అర్థమవుతుంది. మా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్ చేయడానికి భయపడుతున్నారు. ధైర్యంగా కామెంట్ చేయండి, మీకు ఏమనిపిస్తుంది. మీరు కామెంట్ చేసడానికి నేను రిప్లై ఇస్తానా లేదని మీకు కూడా అర్థమవుతుంది. సో అదనమాట నాకు చెప్పాలనిపించి మీతో అయితే చెప్తున్నాను. సో అది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి.